నేను హనుమాన్ల విద్యాసాగర్ తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షుడిని. హుజురాబాద్ ప్రజలారా, అన్నలారా, తమ్ముళ్ళారా, అక్కలారా, చెల్లెల్లారా, యువకులారా, విద్యార్థులారా, శ్రామిక ప్రజలారా, మీది చైతన్యవంతమైన గడ్డ. ఈరోజు తెలంగాణ మొత్తం హుజురాబాద్ వైపు చూస్తుంది. మమ్మల్ని గెలిపిస్తుందా, మా ఆత్మగౌరవం నిలబెడుతుందా హుజురాబాద్ అని అనుకుంటున్నారు. ఎందుకంటే మీరు విముక్తి పోరాటాలలో ముందున్నారు, సాయుధ పోరాటంలో ముందున్నారు, తెలంగాణ ఉద్యమంలో ముందున్నారు. మరి ఈరోజు తెలంగాణ సమాజం మొత్తం మీ వైపు చూడడంలో న్యాయం ఉన్నది. మీరు ఎట్లయినా మీ అమూల్యమైన ఓటును కమలం పువ్వు గుర్తు మీద వేసి ఈటల రాజేందర్ అన్నను గెలిపించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈటల రాజేందర్ గారు బీజేపీ పార్టీలోకి పోవడం అనేది కేసీఆర్ యొక్క చర్యల వల్లనే, నెట్టివేయడం వల్లనే పోయిండు. కేసీఆర్ చర్యలను తట్టుకోవడానికి ఇక గతిలేని పరిస్థితుల్లో బీజేపీలో చేరిండు అనేది మనందరికీ తెలుసు. తనల్ని తాను కాపాడుకోవడానికి, ప్రజలకు అండగా నిలవడానికి వెళ్ళిన సమయం అది. లేకపోతే తీర్మార్ మల్లన్న ఎక్కడున్నాడో అక్కడనే ఈటల రాజేందర్ కుటుంబం ఉండవలసిన పరిస్థితి కల్పించు. కాబట్టి పెద్ద మనసుతో ఆలోచించి అందరం కలిసికట్టుగా, ఎలాంటి భేషజాలకు పోకుండా, వెనుకటి ఆ విషయాలు ఏమైనా ఉన్నా ఆలోచించకుండా మనం అందరం ఈసారి ఈటల రాజేందర్ గారి అమూల్యమైన గుర్తు ఏదైతే ఉందో కమలం గుర్తు మీద అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిన అవసరం ఉన్నది. ఇలా గెలిపించడం వల్ల సంక్షేమ పథకాలు ఏమీ ఆగవు, ఇంకా ప్రజల వద్దకు పాలన వస్తుంది. ఈరోజు మనం చూస్తున్నాం, ఈటల రాజేందర్ రాజీనామా చేసిన తర్వాత మన ఇంటి చుట్టూ ఎమ్మెల్యేలు తిరుగుతున్నారు, మంత్రులు తిరుగుతున్నారు, అధికారులు తిరుగుతున్నారు. ఇదే విధానం కొనసాగాలంటే ఈటల రాజేందర్ గెలవాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ ఉద్యమకారుడిగా, తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ బాధ్యుడిగా మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ ఈటల రాజేందర్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని హుజురాబాద్ ప్రజల్ని కోరుతున్నాను. మీరు ప్రశ్నించే గడ్డ, మీరు అన్నందుకే, మీ హుజురాబాద్ బిడ్డ, తెలంగాణ గులాబీ జెండాకు నేను కూడా ఓనర్ అన్నందుకే ఈ ఎన్నికలు వచ్చినాయనేది మీ అందరికీ తెలుసు. కొడుకుకు రాజ్యాధికారం అప్పచెప్పడానికి కేసీఆర్ తప్పని పరిస్థితుల్లో తీసుకున్న చర్య ఇది. మరి నాయకులంతా కూడా వాళ్ళ శరీరాలే అటువైపు ఉన్నాయి, వాళ్ళ మనసులు రాజేంద్ర అన్న వైపే ఉన్నాయి, ప్రజలు కూడా రాజేంద్ర అన్న వైపే ఉన్నారు. కాబట్టి మీ అమూల్యమైన ఓటును రాజేంద్ర అన్న గుర్తైన కమలం పువ్వు గుర్తు మీద వేసి గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జోహార్ తెలంగాణ అమరవీరులకు జోహార్.